ఇలా వాటర్ ఫాల్ ఎంజాయ్ చేస్తా చెరుకు రసం తాగితే చాలా బాగుంది. చెరుకు రసం కూడా తీయగా ఉంది. మేమైతే ఇప్పుడు జగదల్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి చిత్రకూట వాటర్ ఫాల్స్, తీర్థగిరి వాటర్ ఫాల్స్ తిప్పనాకైతే 2000 అయితే అడుగుతున్నారు. మాకు ఎవరన్నా పార్ట్నర్స్ దొరికితే బాగున్నావు. ఇంకో ఇద్దరు అయితే నలుగురు మీద ఏ వెహికల్ అయినా బుక్ చేసుకుంటే కొంచెం తక్కువలో అయితే అయిపోద్ది. ఇదైతే చాందినీ చౌక్ అండి. ఇక్కడ నుంచి మనం అయితే రైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడే బైక్లు అయితే రెంట్కి ఇస్తారనమాట. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్, జగదల్పూర్లో కనబడేది చాందినీ చౌక్. చాందినీ చౌక్ దగ్గర నుంచి ఇలాగ లోపలికి అయితే రావాలన్నమాట. ఇక్కడే బైక్ రెంట్స్ ఇస్తారు. మనం అయితే ఇక్కడ బైక్ తీసుకుంటున్నాం రెంట్కి. ఇప్పుడు ఇదేనండి మనం రైడ్కి వెళ్ళే బండి అయితే ఇదే. ఇక్కడ నుంచి ఈ బండి తీసుకున్నాం అనమాట. డైలీ 500. ఓనర్ గారు అయితే ఈయన. ఇదైతే విజిటింగ్ కార్డ్ ఇదేండి నెంబరు. మీరు ఎప్పుడు జగదల్పూర్ వచ్చినా ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. కార్లు, బైక్స్ అన్నీ రెంట్కి అయితే ఇస్తారు. మాట్లాడతారా హిందీ में बात करेगा? बात कर बाइक रेंट, कार रेंट दीदी है ना, बात करेगा? अच्छा, ये भैया आए विशाखापट्टनम से, इन्हें हमने शाइन बाइक रेंट पे दिया है. आज ये सुबह सुबह मॉर्निंग पे हमारे फर्स्ट कस्टमर हैं, लेके जा रहे हैं. किसी को भी जरूरत आप इस नंबर पर संपर्क कर सकते हैं. అదండి మీరు ఎవరన్నా జగదల్పూర్ వస్తే ఇక్కడికి వచ్చి ఫోన్ చేయమంటున్నారు. ఆయన నెంబర్కి విజిటింగ్ కార్డు పెట్టాను కదా. ఇది ఒక బండి కదా, వీళ్ళ దగ్గర కార్లు అన్నీ ఉంటాయి అన్నమాట. మనం అయితే బైక్ వేసుకుని బయలుదేరామండి. ఫస్ట్ మనం అయితే చిత్రకూట వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. తర్వాత మనం తిట్లగారు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. చిత్రకూట వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 35 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. చాందినీ చౌక్ దగ్గర నుంచి ఇప్పుడు మనం లెఫ్ట్కి తీసుకోవాలా చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళాక రైట్కి తీసుకోవాలన్నమాట. గాలి అయితే చూడండి ఫ్రెండ్స్, విజిల్ సౌండ్ ఎంత అలా అయిపోతుందో. గాలి సౌండ్ అయితే చాలా ఎక్కువగా అయితే వస్తుంది. ఫైనల్లీ మనమైతే చిత్రకూట వస్తుండే. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలన్నమాట బైక్కి లోపలికి ఎంట్రన్స్ అవడానికి. कितना दूर है ऑटो? 300 मीटर. 300 मीटर तक बाइक पाएगी. 100 मीटर पाएगी. ये पार्किंग इधर మన బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తుండే. లోపలికైతే నడిచి వెళ్ళాలా. వెళ్దాం. ఇక్కడైతే బయట షాపులు ఉంటాయండి, చెక్కలతో చేసినవి అయితే ఇక్కడ అమ్ముతారు. చూడండి ఫ్రెండ్స్, బొమ్మలు అయితే ఉడ్డుతో చేసినవి ఇవన్నీ ఎంత బాగున్నాయో ఇవన్నీ. చూడండి ఇదంతా అయితే సాంబ్రేని, మొత్తం ఒరిజినల్ సాంబ్రేని. కిतना కప్? ఏ కప్ కిतना? ये 100 रुपये, वो 50. ఏ 150. ఇదైతే 100 రూపాయలు అంటుండే కడ్డీలు. ఇదైతే 50 రూపాయలు. షాప్ అయితే ఇప్పుడిప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనమైతే ముందు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళొద్దాం. పాలకొండ పలుకులు ఇది ఇచ్చారు. వేడి చేసినప్పుడు బాగా పని చేస్తాయి. వీటితోనే స్వీట్ చేసుకుంటారు. ఎంట్రన్స్లో అయితే మనకి శివాలయం కాపాడుతుందండి. ఇక్కడ నుంచి ఎదరికెళ్ళాలా మన వాటర్ ఫాల్ వ్యూ చూడడానికి. ఈ శివాలయం దగ్గర నుంచి అయితే వ్యూ పాయింట్ ఉంటుందండి. మన టైం ఎలాగుందంటే అసలు వాటర్ లేదు ఫ్రెండ్స్. వాటర్ ఫాల్లో వాటర్ అయితే అసలు లేదనమాట. వాటర్ ఫాల్లో మన టైం అలా ఉంది. ఇప్పుడు మనం వచ్చిన వాటర్ ఫాల్ అయితే ఇండియన్ నయాగరా వాటర్ ఫాల్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ వీక్ కూడా ఫుల్గా ఉందంటండి. ఇప్పుడు చూస్తే వాటర్ ఇది ఎంత ఉంది. వాటర్ ఫాల్ చూడండి ఎంత ఉంది. బోటింగ్ అది. బోట్లో అయితే మనల్ని ఆ వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తారు. మనం అక్కడికి వెళ్దాం రండి. ఇప్పుడైతే మనం బోటింగ్కి వెళ్తామండి. అక్కడ నుంచి మెట్లు ఎక్కి కిందకైతే దిగాలన్నమాట.
ఇక్కడ నుంచి అయితే డౌన్ కిందకి వెళ్ళాలన్నమాట మనం వాటర్ ఫాల్స్ దగ్గర. జనవరి దాటితే అయితే వాటర్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. వస్తే మనం వర్షాలు తగ్గాక రావాలన్నమాట. ఎర్నీరు తగ్గాక ఫిబ్రవరిలో ఇంకా రావక్కర్లేదు వాటర్ ఫాల్స్కి. మనం కిందకి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ బోర్డు చూడండి ఫ్రెండ్స్, దీని హైట్ ఎంత, తర్వాత వెడల్పు అన్నీ రాశారనమాట. వాటర్ ఫాల్ ఇంద్రావతి రివర్, తర్వాత ఏమో మ్యాప్ ఇది ఏ గేట్ నుంచి వెళ్తే అక్కడికి వస్తాం ఇదంతానే. ఇక్కడైతే మొత్తం రూమ్లు అయితే ఉన్నాయండి. రిసార్ట్ అయితే ఉంది. మనం ఉన్న స్టే చేయడానికి సరదాగానే. ఇక్కడ నుంచి కిందకైతే దిగాల. చూడండి ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి ఎంత బాగుందో. వర్షాకాలం అయితే ఎంట్రన్స్ ఉండదన్నమాట. వర్షాకాలం మొత్తం క్లోజింగ్లో ఉంటుంది, మనం పైనుంచి చూసుకోవాలి. సౌండ్ అయితే గట్టిగానే వస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్. డౌన్ అయితే చాలా డౌన్ కిందకి దిగడం. ఎంట్రన్స్లో అయితే ఇక్కడ పరమశివుడు చూడండి గృహలో ఉన్నారు. మనం కిందకి వెళ్ళి దారిలో ఉన్నారనమాట. ఆయన అందరూ కింద స్నానాలు చేసి పైకి వచ్చి దండం పెట్టుకుని రివర్స్ అదే వెనక్కి వెళ్ళిపోతారు. కిందకైతే వస్తామండి, బోటింగ్ దగ్గరికి వెళ్దాం రండి. ఫైనల్లీ మనం అయితే కిందకి వస్తాం ఫ్రెండ్స్. మనం బోట్ ఎక్కి దగ్గరికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. దూరానికి వెళ్ళా కాబట్టి దగ్గరికి వెళ్ళి చాలా బాగా కాపాడుతుంది. ముందైతే మనం చెరుకు రసం తాగి అప్పుడైతే బోట్ రైడ్కి వెళ్దామండి. 20 రూపాయ ఓ 2 గ్లాసులు. గ్లాస్ అయితే 20 రూపాయలు అంటున్నారు. 2 గ్లాసులు అయితే అడిగాం. స్నానం చేసిన వాళ్ళు బట్టలు మార్చుకున్నట్టు అంత చాలా బాగుందన్నమాట. మెయిన్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట వాటర్ ఫాల్స్ చూస్తానే. ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. సరదా అంటే పెద్ద ఫోటోలు చేసిస్తాడనమాట. వాళ్ళని వెళ్ళి అడుగుతున్నాడు అది ఎంత ఇటు అన్నది. మనం కూడా వెళ్ళి సరదాగా అడుగుదాం. భయ కిतना ఫోటో కిतना? చూడండి ఇది 100 అంట, పెద్దది 50. చిన్నవి అయితే ఇలా 50 అంటున్నాయి, పెద్దది అయితే 100. మనకి స్పాట్లో అయితే కడిగేసేస్తారనమాట ఫోటోలు. ఇలా వాటర్ ఫాల్ ఎంజాయ్ చేస్తా చెరుకు రసం తాగితే చాలా బాగుంది. చెరుకు రసం కూడా తీయ ఉంది. మనం ఎక్కే బోట్ అయితే ఇదే అండి. ముందైతే మనం వాటర్ ఫాల్ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చూద్దామండి. లొకేషన్ చూసి అప్పుడైతే మనం బోటింగ్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ముందు వాటర్ ఫాల్ చుట్టూ లొకేషన్ చూపించాను. లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఫైనల్లీ మనమైతే బోట్ అయితే ఎక్కామండి. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని ఛానల్ నుంచి అయితే అనుకుంటున్నాం అనమాట. ఇన్నాళ్ళకైతే రాగలిగిన ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే బోటింగ్ అయితే వెళ్తున్నాం. ఇన్నాళ్ళకి నా కోరిక అయితే నెరవేరుతుంది, కానీ వాటర్ అయితే తక్కువగా అయితే ఉంది. చినుకులు ఆడుతున్నాయి. నుంచోకూడదు. దుర్గా వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాను కదా. అక్కడికి వెళ్ళాకైతే మామూలుగా లేదండి. మొత్తం ఫోన్ కూడా ఫుల్గా తెలుస్తుంది.
మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలా సబ్స్క్రైబ్ చేయండి. మాకు మంచి చూపడం ఉండే మా ఛానల్ ఇంకా మంచి వాటర్ ఫాలో వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి.